యూట్యూబ్ ప్రేక్షక విద్యార్థులకు ధన్యవాదములు. నేడు బీకామ్ థర్డ్ సెమ్ విద్యార్థులకు బిజినెస్ స్టాటిస్టిక్స్ సబ్జెక్ట్ నందు ఫస్ట్ చాప్టర్ మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ కేంద్ర స్థానపు కొలతలు, దీన్ని యావరేజెస్ సగటులు అని కూడా అంటారు. ఈ యావరేజెస్ ఈ సగట్లు 5 రకాలు. 1 అర్థమెటిక్ మీన్ అంక మధ్యమము, 2 మీడియన్ మధ్యగతము, 3 మోడ్ బాహుళకము, 4 జామెట్రిక్ మీన్ గుణమధ్యమము, 5 హార్మోనిక్ మీన్ హరమధ్యమము. ఈరోజు టాపిక్ హార్మోనిక్ మీన్ హరమధ్యమము. ఈ హరమధ్యమాన్ని మొట్టమొదట ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణుల్లోను, సెకండ్ స్టేజ్ డిస్క్రీట్ సిరీస్ విచ్ఛిన్న శ్రేణుల్లోను, థర్డ్ కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణుల్లోనూ లెక్కిస్తారు. ఈరోజు ఈ హార్మోనిక్ మీన్ని మొట్టమొదట ఇండివిజువల్ సిరీస్ వ్యక్తిగత శ్రేణుల్లో ఎలా లెక్కిస్తారు అనేటువంటి విషయాన్ని మీ ముందు ఉంచుతాను. ప్రాబ్లం గమనించినట్లయితే, ఫైండ్ హార్మోనిక్ మీన్ ఫ్రమ్ ది ఇన్కమ్ ఆఫ్ 10 ఫ్యామిలీస్. 10 కుటుంబాల యొక్క, అంటే ఏ నుంచి జే వరకు 10 కుటుంబాల యొక్క ఇన్కమ్ ఆదాయాలు ఇచ్చినాడు. వీటిని ఆధారం చేసుకొని ఫైండ్ హార్మోనిక్ మీన్ హరమధ్యమాన్ని కనుక్కోమని మనల్ని క్వశ్చన్ చేయడం జరిగింది. ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ఆ క్వశ్చన్ని ఆన్సర్ షీట్లో ఫ్యామిలీస్ వర్టికల్గా ఏ టు జే నెంబర్ వచ్చేసి 10 ఫ్యామిలీస్, తర్వాత ఇన్కమ్ ఆదాయాల్ని ఎక్స్గా గుర్తిస్తూ 10 కుటుంబాల యొక్క ఆదాయాల్ని వ్రాయడం జరుగుతుంది. వ్రాసిన పిమ్మట ఈ ఇచ్చినటువంటి దత్తాంశంలో ప్రతి చలన రాశి, ఇది ఒక చలన రాశి, ఇవన్నీ కూడా 10 చలన రాశులు. ఈ 10 చలన రాశులు అని పిలువబడేటువంటి ఆదాయపు అంశాలకి మనము రెసిప్రోకల్స్ అంటే వ్యుత్క్రమాలు కనుక్కోవాలి. వ్యుత్క్రమాలు అంటే రెసిప్రోకల్స్ అంటే పెద్ద విలువను చిన్నది చేసి చూపించడం, పెద్ద అంశాన్ని సూక్ష్మం చేసి చూపించడం. అంటే రెసిప్రోకల్స్ అంటే ఉత్క్రమాలు అంటే 1/x, ఇది ఫార్ములా. అంటే ఎన్ని ఎక్స్ వాల్యూస్ అయినప్పుడు ప్రతి ఎక్స్ వాల్యూని సూక్ష్మం చేసి చూపించడంలో భాగంగా 1/x అంటే 1/85. క్యాలిక్యులేటర్ తీసుకొని 1/85 వేస్తే 0.01176 అంటే 85 అనేటువంటి పెద్ద విలువ ఈ చలనరాశి రెసిప్రోకల్స్ ఉత్క్రమాలు ద్వారా ఈ యొక్క విలువ చిన్నదిగా చూపబడుతుంది. అట్లా 10 కుటుంబాల ఆదాయాలకి రెసిప్రోకల్స్ అంటే ఇది ఫార్ములా 1/x. 1/85 ఈ వాల్యూ వస్తుంది క్యాలిక్యులేటర్లో. 1/70 క్యాలిక్యులేటర్లో కొడితే ఇది వస్తుంది. 1/10 ఈ విలువ, 1/75 ఈ విలువ, 1/500 క్యాలిక్యులేటర్లో కొడితే 0.00200 ఈ విధంగా తగ్గించి చూపించబడతాయి. ఆ విధంగా పెద్ద విలువని సూక్ష్మం చేసి చూపించడమే వ్యుత్క్రమాల యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ విధంగా 10 ఫ్యామిలీస్ని మనం ఎక్స్ అనుకొని రెసిప్రోకల్స్ ఫస్ట్ కనుక్కోవాలి 1/x. ఈ విధంగా వేస్తే 10 కుటుంబాల యొక్క వ్యుత్క్రమాలు వస్తాయి, రెసిప్రోకల్స్ వస్తాయి. నెక్స్ట్ స్టేజ్ ఏం చేయాలంటే, ఈ యొక్క వ్యుత్క్రమాలన్నింటినీ రెసిప్రోకల్స్ అన్నింటినీ టోటల్ చేస్తే సిగ్మా రెసిప్రోకల్స్ ఇవన్నీ కూడినట్లయితే 0.34697 వచ్చింది. ఇప్పుడు మనము ఎప్పుడైతే సిగ్మా రెసిప్రోకల్స్ కనుక్కున్నామో ఫార్ములా అప్లై చేయాలి. ఫార్ములా వచ్చేసి హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ reciprocals of sigma reciprocals by n
అంటే దాని ఉద్దేశం ఏంటంటే హరమధ్యమము 3 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి దత్తాంశంలోని ప్రతి చలన రాశికి ఉత్క్రమాలను కనుగొనడం ఫస్ట్ స్టేజ్. సెకండ్ స్టేజ్ ఆ ఉత్క్రమాలన్నింటినీ రెసిప్రోకల్స్ అన్నింటినీ కూడితే సిగ్మా రెసిప్రోకల్స్ సెకండ్ స్టేజ్. థర్డ్ స్టేజ్ ఈ సిగ్మా రెసిప్రోకల్స్ ని అంటే ఈ ఉత్క్రమాల మొత్తాలకు అంకమధ్యం కనుక్కోవాలి. అంకమధ్యం అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. అంటే ఇక్కడ చూడండి, హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ అన్నప్పుడు ఇప్పుడు ఫార్ములా అప్లై చేసినట్లయితే రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ ఎంత వచ్చింది మనకి? 0.3469 ఇది సిగ్మా రెసిప్రోకల్స్. ఎన్ వచ్చేసి నంబర్ ఆఫ్ ఐటమ్స్ 10. ఇప్పుడు ఈ యొక్క సిగ్మా రెసిప్రోకల్స్ అంటే ఉత్క్రమాల మొత్తాలకు యావరేజ్ అంటే అంకమధ్యం అర్థమెటిక్ మీన్ కనుక్కుంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. రాసుల మొత్తము ఇది రాసుల సంఖ్య 10. ఇప్పుడు దీన్ని యావరేజ్ చేసినట్లయితే అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య చేత భాగించినట్లయితే ఇప్పుడు 0.3469 divided by 10. 0. reciprocal of ఈ యొక్క రాసుల మొత్తాన్ని రాసుల సంఖ్య చేత భాగిస్తే 0.034697 వస్తుంది. అంటే ప్రతి చలన రాశికి ఉత్క్రమాలను కనుగొని మొత్తము చేసి ఆ మొత్తాలకి అంకమధ్యమం సిగ్మా రెసిప్రోకల్స్ బై n వేస్తే అంకమధ్యం వస్తుంది. ఆ అంకమధ్యమానికి రెసిప్రోకల్ కనుక్కున్నట్లయితే తిరిగి హరమధ్యం వస్తుంది. సో హరమధ్యమము ఈజ్ ఈక్వల్ ఈ యొక్క సగటు ఉత్క్రమాలకు ఈ సగటు మొత్తాలకు ఉత్క్రమాలు అంటే ఉత్క్రమం అంటే ఏం చెప్పాను? రెసిప్రోకల్ అంటే 1/x. సో 1/x అంటే ఇది x వాల్యూ అయినప్పుడు 1/0.03467. ఇప్పుడు హార్మోనిక్ మీన్ ఎలా వస్తుందంటే రెసిప్రోకల్ ఆఫ్ దిస్ యావరేజ్ వాల్యూ. ఇది సగటు మొత్తం అంటే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య. ఫార్ములా మీరు గమనించినట్లయితే హార్మోనిక్ మీన్ ఈజ్ ఈక్వల్ రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ బై n. దీన్ని అప్లై చేస్తే రెసిప్రోకల్స్ ఆఫ్ సిగ్మా రెసిప్రోకల్స్ ఈ మొత్తం 0.34697 బై n వచ్చేసి నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 10. అప్పుడు నెక్స్ట్ రెసిప్రోకల్ ఆఫ్ దీన్ని యావరేజ్ చేస్తే రాసుల మొత్తము బై రాసుల సంఖ్య 0.034697 వచ్చింది. ఈ యావరేజ్ మొత్తానికి ఈ అంక మధ్యమానికి మళ్ళా తిరిగి రెసిప్రోకల్ కనుక్కుంటే హరమధ్యం వస్తుంది. సో హరమధ్యం ఈజ్ ఈక్వల్ 1/x అంటే ఈ విలువ చేత భాగించినట్లయితే 1/x అంటే 1/0.03467 వేసినట్లయితే 1 divided by 0.03467 that is equal to 28.82 అంటే 29 రూపాయలు హార్మోనిక్ మీన్ వస్తుంది. అంటే సగటు ఆదాయం 29. ఇక్కడ ఇచ్చిన 10 కుటుంబాల ఆదాయం డిఫరెంట్ వాల్యూస్ ఉంటే దాన్ని యావరేజ్ చేసి హరమధ్యం కింద కన్వర్ట్ చేసినప్పుడు సగటు హరమధ్యమం యొక్క ఆదాయం 29 వచ్చింది. ఇది ఎలా కనుక్కున్నాం? ఇచ్చిన దత్తాంశానికి దీని x అనుకొని ఈ పెద్ద విలువల్ని
తగ్గించి చూపడం ద్వారా రెసిప్రోకల్స్ వ్యుత్క్రమాలు కనుక్కున్నాం. వ్యుత్క్రమాలకి అంటే రెసిప్రోకల్కి ఫార్ములా ఏంది 1/x. సో 1/85, 1/70, 1/10, 1/75, 1/500, 1/8, 1/42, 1/250, 1/40 అండ్ 1/36. ఈ విధంగా అన్నిటికీ రెసిప్రోకల్స్ కనుక్కున్న తర్వాత వీటిని టోటల్ చేస్తే సిగ్మా రెసిప్రోకల్స్ వస్తుంది. ఈ సిగ్మా రెసిప్రోకల్స్ కి అంకమధ్యం కనుక్కోవాలి. అంటే రాసులు మొత్తము బై రాసుల సంఖ్య అంటే సిగ్మా రెసిప్రోకల్స్ బై n. సిగ్మా రెసిప్రోకల్స్ బై n వేస్తే మనకి అంకమధ్యం వస్తుంది, యావరేజ్ వస్తుంది. ఆ యావరేజ్ వాల్యూకి తిరిగి వ్యుత్క్రమాలని అంటే రెసిప్రోకల్స్ కనుక్కుంటే హరమధ్యం వస్తుంది. అంటే హరమధ్యం ఈజ్ ఈక్వల్ 1 ఈ యావరేజ్ వాల్యూ వేస్తే క్యాలిక్యులేటర్ యొక్క సహాయంతో 29 రూపాయల ఆదాయము సగటు ఆదాయంగా కనుక్కున్నాం. ఈ విధంగా మనము హరమధ్యమాన్ని ఎలా కనుక్కుంటున్నామంటే ద రెసిప్రోకల్ ఆఫ్ మీన్ ఆఫ్ రెసిప్రోకల్స్ ఆఫ్ ది వాల్యూ ఆఫ్ దీస్ ఐటమ్స్. అంటే దత్తాంశంలోని ఇచ్చిన విలువలన్నింటికీ కూడా రెసిప్రోకల్స్ కనుక్కొని మొత్తం చేసి ఆ మొత్తానికి సగటు కనుక్కొని ఆ సగటుకు తిరిగి రెసిప్రోకల్స్ కనుక్కున్నట్లయితే మనకి హరమధ్యం వస్తుంది. సరే, హరమధ్యం కనుగొనే విధానం తెలుసుకున్నారు. హరమధ్యం వల్ల ఉపయోగాలు ఏంటి అని అనుకున్నప్పుడు దీనివల్ల 3 ప్రయోజనాలు ఉన్నాయి. హరమధ్యమాన్ని ఎందుకు కనుక్కుంటున్నాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో 3 అడ్వాంటేజెస్ ఉన్నాయి. అడ్వాంటేజెస్ లో నెంబర్ 1 వాల్యూ ఆఫ్ రూపీ. అంటే రూపాయి విలువని లెక్కించాలంటే డెఫినెట్ గా హార్మోనిక్ మీన్ మనకు ఉపయోగపడుతుంది. రూపాయి విలువను ఎలా లెక్కిస్తాము చూడండి. వాల్యూ ఆఫ్ రూపీ ఈజ్ ఈక్వల్ 1/కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఇది ఫార్ములా. వాల్యూ ఆఫ్ రూపీ ఈజ్ ఈక్వల్ 1/కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అంటే 1 జీవన ప్రమాణ సూచి. అంటే ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణం ఎలా సూచించబడుతుందంటే ఆ వ్యక్తి యొక్క కొనుగోలు శక్తిని బట్టి, పర్చేజింగ్ కెపాసిటీని బట్టి. పర్చేజింగ్ కెపాసిటీ ఎక్కువ ఉంటే ఆ వ్యక్తి యొక్క జీవన ప్రమాణం బాగుంది. మరి కొనుగోలు శక్తి ఎక్కువ కావాలంటే ఆదాయం ఎక్కువ ఉండాలి. ఆదాయం అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ అన్నప్పుడు రూపాయి విలువని ఈ విధంగా కనుక్కుంటాం. వాల్యూ ఆఫ్ రూపీ డివైడెడ్ బై 1/కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్. ఈ ఫార్ములా అనేది దిస్ ఫార్ములా ఈజ్ డిజైన్డ్ బై యూజింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ హార్మోనిక్ మీన్. అంటే హార్మోనిక్ మీన్ ని అంటే 1/x అంటున్నాం కదా, హార్మోనిక్ మీన్ యొక్క కాన్సెప్ట్ ని దృష్టిలో పెట్టుకొని 1/x మాదిరిగా 1/కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది వాల్యూ ఆఫ్ రూపీని కనుక్కునేదానికి ఉపయోగపడుతుంది. అంటే రూపాయి విలువ కనుక్కునేదానికి హార్మోనిక్ మీన్ ఉపయోగపడుతుంది. ఎలా? వ్యక్తి యొక్క జీవన ప్రమాణము కొనుగోలు శక్తి మీద ఆధారపడి ఉంటుంది. కొనుగోలు శక్తి ఎక్కువ ఉంటే జీవన ప్రమాణం మెరుగ్గా ఉంటుంది. పర్చేజింగ్ కెపాసిటీ తక్కువ ఉంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ తక్కువ ఉంటుంది. కాబట్టి పర్చేజింగ్ కెపాసిటీ అనేది డిపెండ్స్ అపాన్ ది ఇన్కమ్ ఆఫ్ ది పర్సన్. వ్యక్తి యొక్క ఆదాయం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఆదాయం అనేది ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కాబట్టి మనీ వాల్యూని కనుక్కునేదానికి ఈ హార్మోనిక్ మీన్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే రెండో అడ్వాంటేజ్ ఏంటంటే టు క్యాలిక్యులేట్ ప్రొడక్షన్ వాల్యూస్, ఉత్పత్తి విలువలను లెక్కించేదానికి హార్మోనిక్ మీన్ ఉపయోగపడుతుంది. ఉత్పత్తి విలువలు ఎలా లెక్కించవచ్చు? ఇంతకుముందు మనం చెప్పాం. ఒక వ్యక్తి యొక్క జీవన ప్రమాణం దేని మీద ఆధారపడి ఉంటుందంటే పర్చేజింగ్ కెపాసిటీ, కొనుగోలు శక్తి. కొనుగోలు శక్తి అన్నప్పుడు వ్యక్తికి అవసరమైనటువంటి నిత్య అవసరాలు కావచ్చు, అంటే నెసెసిటీస్ కావచ్చు, లేదా లగ్జరీ కంఫర్ట్స్ అవసరాలు కావచ్చు, లేకపోతే లగ్జరీస్ భోగభాగ్యాలు కావచ్చు. వాటిని కోరిక తీర్చుకోవాలంటే నెసెసిటీస్ కానీ కంఫర్ట్స్ కానీ లగ్జరీస్ కానీ తీర్చుకోవాలంటే కొనుగోలు శక్తి ఉంటుంది. మరి కొనుగోలు శక్తి ఉన్నప్పుడు దానికి తగిన ప్రొడక్షన్ కూడా ఉండాలిగా. ఏమి కొనాలా? అవసరాలు తీర్చుకోవాలంటే వస్తుత్పత్తి ఉండద్దు, భోగభాగ్యాలు తీర్చుకోవాలంటే వస్తుత్పత్తి ఉండాలి కదా.
అవసరాలు తీర్చుకోవాలంటే వస్తుత్పత్తి ఉండాలి కదా. కాబట్టి లివింగ్ ఇండెక్స్ కి అవసరమైనటువంటి పర్చేసింగ్ కెపాసిటీని నిర్దేశించేటువంటి ఉత్పత్తి విలువలను కూడా ఈ యొక్క హార్మోనిక్ మీన్ లెక్కించడం అనేది ఉపయోగపడుతుంది. కాబట్టి వస్తుత్పత్తి విలువలను లెక్కించడానికి, రూపాయి విలువ లెక్కించడానికి హార్మోనిక్ మీన్ ఉపయోగపడుతుంది. అంతేకాకుండా థర్డ్ అడ్వాంటేజ్, టు క్యాలిక్యులేట్ యావరేజ్ స్పీడ్, అంటే సగటు వేగాన్ని లెక్కించేదానికి కూడా హార్మోనిక్ మీన్ ఉపయోగిస్తారు. ఉదాహరణకి నెల్లూరులో ఒక పాయింట్ నుంచి రైల్వే స్టేషన్కి ఆటోలో పోతే 40 కిలోమీటర్ల స్పీడ్ అనుకుందాం. అప్పుడు నెల్లూరు ఒక పాయింట్ నుంచి రైల్వే స్టేషన్కి స్పీడ్, ఆటో స్పీడు 40 కిలోమీటర్లు ప్లస్ స్టేషన్లో రైలు ఎక్కిన తర్వాత హైదరాబాద్ పోవడానికి ట్రైన్ స్పీడ్ వచ్చేసి 100 కిలోమీటర్స్, 1/100 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్. తర్వాత హైదరాబాద్లో దిగిన తర్వాత హైదరాబాద్ రైల్వే స్టేషన్ నుంచి గమ్యం చేరడానికి ఆటోలో ఒక 60 కిలోమీటర్ స్పీడ్ అనుకుందాం. అప్పుడు ప్లస్ 1/60 కిలోమీటర్స్. అంటే ఈ మూడు స్పీడులు అంటే 1/40 కిలోమీటర్స్, 1/100 కిలోమీటర్స్, 1/60 కిలోమీటర్స్, ఈ మూడింటిని వాటికి రెసిప్రోకల్స్ కనుక్కొని వాటిని టోటల్ చేసి వాటికి అంకమధ్యమాన్ని అర్థమెటిక్ మీన్ కనుక్కొని ఆ వచ్చిన విలువకి మళ్ళీ హరమధ్యం కనుక్కోవాలంటే రెసిప్రోకల్స్ కనుక్కోవడం. అంటే ఫస్ట్ ప్రతి విలువకి రెసిప్రోకల్స్ కనుక్కోవడం, వాటిని టోటల్ చేయడం, ఈ టోటల్కి అంకమధ్యం రాసుల మొత్తం 30 రాసుల సంఖ్య కనుక్కోవడం, కనుగొన్నటువంటి అంకమధ్యమానికి మళ్ళీ రెసిప్రోకల్స్ ఉత్క్రమాలను కనుగొనడం, తద్వారా హార్మోనిక్ మీన్ అనేది లెక్కించడం జరుగుతుంది. కాబట్టి హార్మోనిక్ మీన్ వల్ల ఉపయోగాలు, రూపాయి విలువను లెక్కించవచ్చు, ఉత్పత్తి విలువను లెక్కించవచ్చు, అలాగనే యావరేజ్ స్పీడ్ని లెక్కించేదానికి కూడా హార్మోనిక్ మీన్ ఉపయోగించడం జరుగుతుందని తెలియపరచడం జరిగింది. ఈ వీడియో కానీ మీకు చక్కగా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే బెల్ ఐకాన్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపటి వీడియోలో ఇదే హార్మోనిక్ మీన్ని డిస్క్రీట్ సిరీస్లో విచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా లెక్కిస్తారు, ఆ పిమ్మట కంటిన్యూస్ సిరీస్ అవిచ్ఛిన్న శ్రేణుల్లో ఎలా లెక్కిస్తారు అనే విషయాన్ని మీ ముందు ఉంచుతాను. అంతవరకు సెలవు. ధన్యవాదములు.